ఓకే, మన బీటీఆర్ అకాడమీ సమ్మర్ క్యాంప్ 2025 మ్యాథమెటిక్స్లో ఫస్ట్ చాప్టర్ అయిన నెంబర్స్లో ఇప్పుడు మనము సెకండ్ టాపిక్ హిందూ అరబిక్ న్యూమరేషన్ అండ్ థర్డ్ టాపిక్ ఇంటర్నేషనల్ న్యూమరేషన్ సిస్టమ్. ఈ రెండు విషయాలని గురించి తెలుసుకుందాం. మనం ఆల్రెడీ లోయర్ సెక్షన్ నుంచే వీటిని నేర్పిస్తూ వస్తారు, కానీ ఇంకొకసారి బేసిక్స్ మొత్తం నుంచి ఫౌండేషన్ మొత్తం నేర్చుకోవాలి. కాబట్టి ఈ టాపిక్ అయితే బాగా కేర్ఫుల్గా వినండి. దీని నుంచి మెయిన్గా మనకి ఏం చేస్తామంటే నెంబర్స్ ఒక లార్జెస్ట్ నెంబర్ ఇచ్చినప్పుడు దాన్ని ఎలా రాయాలి, హిందూ అరబిక్ న్యూమరేషన్లో ఎలా రాయాలి, అదే ఇంటర్నేషనల్ న్యూమరేషన్లో ఎలా రాయాలి, కామాస్ ఎలా పెట్టాలి అనేటువంటిది మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఈ రెండిట్లో కూడా. ఓకే, ముందుగా హిందూ అరబిక్ న్యూమరేషన్ అంటే చూడండి, ద హిందూ అరబిక్ న్యూమరేషన్ సిస్టమ్ ఈజ్ ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ న్యూమరేషన్ సిస్టమ్ నెంబర్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్. ఈ హిందూ అరబిక్ న్యూమరేషన్ సిస్టమ్ అనేది ప్రజెంట్ వరల్డ్లో ఎక్కువ శాతం ఉపయోగిస్తున్నటువంటి నెంబర్ సిస్టమ్. ఓకే, ఎక్కువ శాతం దీన్నే యూజ్ చేస్తారు. ఎందుకంటే దీంట్లో చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ వరకు ప్రతి దాన్ని కూడా చెప్పవచ్చు. ఓకే, ఇట్ వాజ్ డెవలప్డ్ బై ఇండియన్ mathematicians around the 6th century and later transmitted to the western world through Arabic scholars, hence the name. So firstly it was developed by Indian mathematicians around 6th century. 6వ శతాబ్దంలో మన ఇండియన్ మ్యాథమెటిషియన్స్, భారతదేశ గణిత శాస్త్రజ్ఞులు ఈ హిందూ అరబిక్ సిస్టమ్ అనేటువంటి దాన్ని డెవలప్ చేసినారు. తర్వాత దాన్ని అరబిక్ స్కాలర్స్ వచ్చేసి ప్రపంచం మొత్తం తిరిగేవాళ్ళు. అప్పుడు ఇండియన్ స్కాలర్స్ తిరిగేవాళ్ళు కాదు, ఇండియన్స్ సముద్రం దాటి వెళ్ళేవాళ్ళు కాదు, కానీ అరబిక్ స్కాలర్స్ ప్రపంచం మొత్తం తిరిగేవాళ్ళు. సో ఈ అరబిక్ స్కాలర్స్ వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఈ హిందూ అరబిక్ సిస్టమ్ని వెస్ట్రన్ కంట్రీస్కి ఇంట్రడ్యూస్ చేసినారు. సో తర్వాత లేటర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆర్ యూజింగ్ దిస్ హిందూ అరబిక్ న్యూమరేషన్ సిస్టమ్. ఓకే, తర్వాత ముందుగా ఇందులో డిజిట్స్ ఎలా ఉంటాయంటే డిజిట్స్ వచ్చేసి 10 డిజిట్స్ ఉంటాయి. జీరోని ఇండియన్సే ఇన్వెంట్ చేసినారు. సో జీరోని కూడా ఈ హిందూ అరబిక్ సిస్టంలో వాడతారు. అంతకుముందు ఈ హిందూ అరబిక్ సిస్టమ్ తెలియనప్పుడు ఈ రోమన్ సిస్టమ్ని వాడేవాళ్ళు. రోమన్ సిస్టమ్ అంటే తెలుసు కదా, అన్ని ఇంగ్లీష్ లెటర్స్ ఉంటాయి. 1 అంటే ఐ అని చెప్పి, 5 అంటే క్యాపిటల్ వి అని చెప్పి, 10 అంటే క్యాపిటల్ ఎక్స్ అని చెప్పి ఇట్లా ఉంటాయి. ఎప్పుడైతే ఇండియన్స్ ఈ జీరో అనే దాన్ని ఇన్వెంట్ చేసినారో తర్వాత నుంచి హిందూ అరబిక్ సిస్టమ్ అనేది వరల్డ్ వైడ్గా యూజ్ చేయడం స్టార్ట్ అయింది. సో ఇందులో టోటల్గా 10 డిజిట్స్ ఉంటాయి. 0 1 2 3 4 5 6 7 8 9. సో ఈ 10 డిజిట్స్ అయితే ఉంటాయి. తర్వాత ప్లేస్ వాల్యూ వచ్చేసి ద వాల్యూ ఆఫ్ ఎ డిజిట్ డిపెండ్స్ అపాన్ ఇట్స్ ప్లేస్ వాల్యూ. ఒక డిజిట్ యొక్క వాల్యూ అనేది ఆ నెంబర్లో దాని యొక్క ప్లేస్ని బట్టి, దాని యొక్క ప్లేస్ వాల్యూని బట్టి నెంబర్కి కూడా ఆ వాల్యూవే వస్తుంది. 1s ప్లేస్లో ఉంటే ఆ నెంబర్ యొక్క వాల్యూ 1s, 10s ప్లేస్లో ఉంటే 10s, 100s ప్లేస్లో ఉంటే 100s, 1000s ప్లేస్లో ఉంటే 1000s, అట్లా దాని ప్లేస్ వాల్యూని బట్టి నెంబర్కి కూడా వాల్యూ అనేది వస్తుంది. తర్వాత బేస్ 10 సిస్టమ్, ఇట్ ఈజ్ ఎ డెసిమల్ సిస్టమ్. ఈచ్ ప్లేస్ ఈజ్ 10 times ది ప్లేస్ టు ఇట్స్ రైట్. తర్వాత దీన్ని డెసిమల్ సిస్టమ్ అని అంటారు. అంటే ప్రతి ఒక్క నెంబరు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి దాని వాల్యూ 10 10 10 10 పెరుగుతూ వస్తుంది. ఫస్ట్ నెంబర్ 1s అయితే సెకండ్ నెంబర్ 10s, అంటే 1 కంటే 10 times ఎక్కువ. సెకండ్ నెంబర్ 100 అంటే 10 10s కలిపితే 100. అట్లనే 10 100s కలిపితే 1000, 10 1000s కలిపితే 10,000, 10 10,000s కలిపితే 1 lakh. అట్లా 10 10 10 10 అనేది వాల్యూ పెరుగుతూ వస్తుంది రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి. ఓకే, సో అందుకే దీన్ని బేస్ 10 సిస్టమ్ అంటారు. అంటే ప్రతి వాల్యూ అనేది రైట్ నుంచి లెఫ్ట్కి వచ్చేసరికి 10 పెరుగుతూ వస్తుంది. తర్వాత దీంట్లో ఇండియన్ అరబిక్ ప్లేస్ వాల్యూ ఎలా రాయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఒక లార్జెస్ట్ నెంబర్ని రాసిన, ఇక్కడ 1 2 3 4 5 6 7 8 నెంబర్స్ ఉన్నటువంటి ఒక డిజిట్ అయితే రాసిన, 8 నెంబర్స్ ఉన్నటువంటి డిజిట్. సో దాన్ని ఎలా రాయాలంటే ఈ హిందూ అరబిక్ సిస్టంలో 1s 10s 100s తర్వాత ఒక కామా అయితే స్టార్ట్ చేయాలి. 1s 10s 100s ఈ 3 దాటిన తర్వాత నుంచి ఒక కామా పెట్టాలా. ఓకే, 100 తర్వాత ఒక కామా పెట్టాలా, ఇక్కడ పెట్టినాం చూడండి. తర్వాత 1000s 10,000s తర్వాత కామా ఉంచాల.
తర్వాత ల్యాక్స్ 10 lakhs తర్వాత కామా ఉంచాలి. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా చదవచ్చు అంటే 7 crores, ఎందుకంటే 7 అనేది క్రోర్లో ఉంది. దానికంటే ముందు ఇది వన్స్, ఇది టెన్స్, ఇది హండ్రెడ్స్, ఇది థౌజండ్స్, ఇది 10,000, ఇది వచ్చేసి 1 lakh, ఇది వచ్చేసి 10 lakhs, ఇది వచ్చేసి క్రోర్స్. దాని ముందు ఇంకోటి రాస్తే 10 crores. సో ఆ ప్లేస్ వాల్యూని బట్టి మనం నెంబర్ని, ఆ డిజిట్ని ఆ ప్లేస్ వాల్యూతో పిలిచాలా. ఇప్పుడు చూడండి 8 వన్స్లో ఉంది కాబట్టి 7, 8 కలిపితే 78. ఓకే, టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 78, హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 678. ఓకే, ఇక్కడ 1000 ప్లేస్లో ఉంది 5678. ఇక్కడ 10,000 ప్లేస్లో ఉంది 45,678. ఇక్కడ చూడండి ల్యాక్స్ ప్లేస్లో ఉంది 3,45,678. ఇక్కడ 10 lakhs ప్లేస్లో ఉంది 23,45,678. ఇక్కడ క్రోర్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 7 crores 23,45,678. సో ఇక్కడ హండ్రెడ్స్ తర్వాత నుంచి ఎవ్రీ 2 digits తర్వాత కామా ఉంచుకుంటూ రావాలా. 100 తర్వాత నుంచి ఎన్ని డిజిట్స్ తర్వాత కామా ఉంచాలా? 2 digits. 100 తర్వాత నుంచి థౌజండ్స్ 10,000 కామా, ల్యాక్స్ 10 lakhs కామా, అట్లా 2 digits తర్వాత నుంచి రాయాల. సో దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే 7 crores 23,45,678. ఓకే, ఎలా చెప్తున్నామంటే ఈ 100, 10s, 1s మూడింటిని కలిపి ఒకటేసారి చెప్తాం, ఒకటేసారి రాయొచ్చు. అక్కడ రాస్ట్ చూడొచ్చు 678 అని చెప్పి, కామా అవసరం లేదు. తర్వాత థౌజండ్స్ 2000 వాల్యూస్కి ఒక కామా పెడతాం, 200 ల్యాక్స్ వాల్యూస్కి ఒక కామా పెడతాం, క్రోర్ వాల్యూస్కి కామా పెడతాం. ఇక్కడ మనం ఎలా డివైడ్ చేస్తున్నామంటే హండ్రెడ్స్, థౌజండ్స్, ల్యాక్స్, క్రోర్స్. ఓకే, హండ్రెడ్స్, థౌజండ్స్, ల్యాక్స్, క్రోర్స్ ఇలా డివైడ్ చేస్తూ కామాస్ పెడతాం. ఇవి 3 హండ్రెడ్స్, ఇవి 2 థౌజండ్స్, ఇవి 2 ల్యాక్స్, తర్వాత వచ్చేవి క్రోర్స్. సో హండ్రెడ్స్ తర్వాత ఒక కామా, థౌజండ్స్ తర్వాత ఒక కామా, ల్యాక్స్ తర్వాత ఒక కామా, క్రోర్స్ తర్వాత ఒక కామా, అలా పెడుతూ వెళ్తాం. నెక్స్ట్ నెంబర్ చూడండి, హండ్రెడ్స్, థౌజండ్స్, ల్యాక్స్, క్రోర్స్. అవునా, 1s, 10s, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000, ల్యాక్స్, 10 lakhs, క్రోర్స్, 10 crores. సో హండ్రెడ్స్ తర్వాత ఒక కామా పెట్టినాం, 1s, 10s, హండ్రెడ్స్, ల్యాక్స్, థౌజండ్స్, 10,000 ఒక కామా, ల్యాక్స్, 10 lakhs ఒక కామా, తర్వాత క్రోర్స్, 10 crores. దీన్ని రాసేటప్పుడు ఎలా రాస్తాం? 39 crores కామా పెట్టినాం ఇక్కడ కూడా. అవునా, 39 crores, 47, 32, 496, 496 అని కూడా చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి దీన్ని కూడా హిందూ అరబిక్ సిస్టంలో మనము రాయాలి, కామాస్ పెట్టాలి, తర్వాత చదవాలి. హిందూ అరబిక్ సిస్టంలో ఫస్ట్ కామా దేని తర్వాత పెడతాం? హండ్రెడ్స్ తర్వాత పెడతాం, 1s, 10s, హండ్రెడ్స్ తర్వాత. నెక్స్ట్ కామా ఎక్కడ పెడతాం? థౌజండ్స్ తర్వాత పెడతాం, థౌజండ్స్, 10,000 తర్వాత ల్యాక్, 10 lakhs. ఓకే, ఇప్పుడు చెప్పండి ఇది నెంబర్ 45. నేను నెంబర్ చెప్తా, దాని వాల్యూ చెప్పండి. 45 crores, 26, 17, 324. అవునా, ఇలా కామాలు పెట్టడం వల్ల యూజ్ ఏంటంటే అక్కడ దానిలో వాల్యూ తెలిసిపోతుంది. ఇవి వచ్చేసి 45 crores, 26 lakhs, 17,000, 324 అని చెప్పి చెప్పొచ్చు. సో రాసేటప్పుడు కూడా 45 crores అని చెప్పి, క్రోర్స్ అని చెప్పి, కామా 26 lakhs అని చెప్పి, తర్వాత 17,000 అని చెప్పి, తర్వాత 324.
324. సో హండ్రెడ్స్, థౌజండ్స్, ల్యాక్స్, క్రోర్స్ అని చెప్పి డివైడ్ చేస్తూ రాసేదే హిందూ అరబిక్ సిస్టమ్. ఓకే, అది హిందూ అరబిక్ సిస్టమ్. అర్థమైందా? టోటల్ 10 డిజిట్స్ని యూజ్ చేసినారు హిందూ అరబిక్ సిస్టంలో. ప్లేస్ వాల్యూస్ వచ్చేసి ప్రతి నెంబర్ ప్రతి లెఫ్ట్ సైడ్కి వచ్చే లోపల ప్రతి నెంబర్ కూడా రైట్ సైడ్ నెంబర్ కంటే 10 టైమ్స్ పెరుగుతూ 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 వెళ్తుంది. నెంబర్స్ని రాసేటప్పుడు చదివేటప్పుడు ఎలా చదవాలంటే హండ్రెడ్స్ తర్వాత నుంచి హండ్రెడ్స్, థౌజండ్స్, ల్యాక్స్, క్రోర్స్ ఇలా చదువుతూ వెళ్ళాలి. 45 crores, 76 lakhs, 39,000, 246 ఇలా దాన్ని ఆ ప్లేస్ని బట్టి ఆ వాల్యూని బట్టి చదువుతూ వెళ్ళాలి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ సిస్టమ్ అంటే చూడండి, ద ఇంటర్నేషనల్ న్యూమరేషన్ సిస్టమ్ ఈజ్ ఎ వే రీడింగ్ అండ్ రైటింగ్ లార్జ్ నెంబర్స్. తర్వాత ఇంటర్నేషనల్ న్యూమరేషన్ సిస్టమ్ అనేది దేనికోసం తయారు చేసినారంటే ఇంకా పెద్ద నెంబర్స్ని చదవడం కోసం. ఓకే, ఇక్కడ క్రోర్స్ 10 crores వరకు చదవగలిగితే దానికంటే పెద్ద నెంబర్ వస్తే ఎలా చదవాలి అనే ఆలోచన వచ్చే ఇంటర్నేషనల్ న్యూమరేషన్ సిస్టమ్ అనేది తయారు చేశారు. ఇది ఎక్కువగా ఇంగ్లీష్ వాళ్ళ మదర్ టంగ్గా ఉన్నటువంటి కంట్రీస్లో ఇంటర్నేషనల్ న్యూమరేషన్ సిస్టమ్ని వాడతారు. మెయిన్గా అమెరికాకి సంబంధించి వాళ్ళందరూ కూడా ఇంటర్నేషనల్ న్యూమరేషన్ సిస్టమ్ని వాడుతుంటారు. మిలియన్స్, బిలియన్స్ అని చెప్పి చూసింటారు మీరు న్యూస్లో చూస్తే. వాళ్ళంతా కూడా డాలర్స్ని మిలియన్స్, బిలియన్స్లో చెప్తారు. సో ఇక్కడ చూడండి, ప్లేస్ వాల్యూ గ్రూపింగ్. డిజిట్స్ ఆర్ గ్రూప్డ్ ఇన్ 3 స్టార్టింగ్ ఫ్రమ్ ది రైట్, వన్స్, థౌజండ్స్, మిలియన్స్, బిలియన్స్. ఇక్కడ వచ్చేసి ప్రతి 3 నెంబర్స్ని కలిపి ఒక గ్రూప్గా చేస్తారు. వన్స్, టెన్స్, హండ్రెడ్స్. తర్వాత ఏం చేస్తారంటే థౌజండ్స్, 10,000s, 100,000s. ఓకే, 100,000 ఏమంటారు? 100,000s వరకే చెప్తారు. తర్వాత ల్యాక్స్, 10 lakhsని కలిపి మిలియన్ అని చెప్పి అంటారు. తర్వాత 100 crores బిలియన్ అని చెప్పి అంటారు. ఓకేనా? 100 crores బిలియన్ అంటారు, 10 lakhsని మిలియన్స్ అంటారు. ఓకే, ట్రిలియన్ అని చెప్పి కూడా అంటారు, ట్రిలియన్ అని కూడా అంటారు. ఇక్కడ చూడండి, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000, ల్యాక్, 10 lakhs, క్రోర్స్. ఓకే, ఇక్కడ చూడండి ఎలా రాసినామంటే 73 millions, ల్యాక్స్, 10 lakhs. ల్యాక్స్ని సపరేట్గా చెప్పాం, 10 lakhsని అయితే సపరేట్గా చెప్తాం. ఇక్కడ 10 lakhsని ఏమంటాము? మిలియన్ అంటాం. 100 crores ఏమంటాము? బిలియన్ అని చెప్పి అంటాం కదా. సో ఇక్కడ ఏం చేసినారంటే 73,482,000. ఇక్కడ ల్యాక్స్ అనే దాన్ని చెప్పకుండా ఏం చేస్తున్నామంటే 482,915 అని చెప్పి చెప్తున్నాం. ఓకే, 73,482,915. తర్వాత చూడండి, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000, ల్యాక్స్, 10 lakhs. తర్వాత క్రోర్, ఇది 10 crores, 100 crores. సో ఇక్కడ 100 crores ఏమంటాము? బిలియన్ అంటాం. 43 billions, 51 millions, 741,345. 43 billions, 51 millions, 741,345. ఓకే, మరి కింద ఉన్న నెంబర్ని ఎలా అంటారు? ఫస్ట్ ఏం చేయాలా? 3 నెంబర్స్కి 3 చెప్పండి. ఇది వచ్చేసి హండ్రెడ్స్, ఇక్కడ వచ్చేసి 100,000s, తర్వాత ఇది వచ్చేసి మిలియన్, తర్వాత ఇది వచ్చేసి బిలియన్. చెప్పండి. 31 ఏమి? బిలియన్. 45 మిలియన్. 321,624.
31 billion, 45 millions, 321,624 ఇలా చెప్తారనమాట. బిలియన్ తర్వాత కూడా ట్రిలియన్ కూడా కనిపెట్టినారు. సో ఈ విధంగా హిందూ అరబిక్ న్యూమరేషన్ సిస్టమ్ అనేది 6th సెంచరీలోనే అంటే 6వ శతాబ్దంలోనే తయారైంది. ఈ ఇంటర్నేషనల్ న్యూమరేషన్ సిస్టమ్ అనేది ఈ మధ్య కాలంలో డెవలప్ అయినటువంటి న్యూమరేషన్ సిస్టమ్. ఎప్పుడైతే ఈ నెంబర్ వాల్యూ అనేది పెద్దగా నాకు కావాలి అనుకున్నప్పుడు ఈ ఇంటర్నేషనల్ న్యూమరేషన్ సిస్టమ్ని తయారు చేసినారు. కొన్ని సెంచరీస్ నుంచి కూడా ఇండియన్ హిందూ అరబిక్ న్యూమరేషన్ సిస్టమ్ని అయితే వాడుతూ వస్తున్నారు. అర్థమైందే? దీన్ని ఎలా రాయాలి, దీనిని ఎలా రాయాలి? ఓకే.